దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. And today the Lord is inviting you to believe in the promise. When I say promise, and in this context I am talking Lord Jesus Christ. ఆయనే మనకు వాగ్దానము. ఏలయనగా మనకు శిశువు పుట్టిన, కుమారుడు అనుగ్రహించబడెను. You believe in that promise. నా వాగ్దానమును కట్టుకోవటం అంటే నేను యేసయ్యను హత్తుకొనుట. నా ప్రమాణము దగ్గర విచారించటం అంటే ఏంటి అంటే యేసయ్య దగ్గర విచారించటం. I mean, when you have pain, come on, you come to the foot of the cross. సిలువ దగ్గరికి వచ్చి నిశ్చయముగా ఆయన నా వేదనను భరించాడు, నిశ్చయముగా ఆయన నా రోగమును భరించాడు, నిశ్చయముగా ఆయన నా దరిద్రమును భరించాడు, ఆయన నా కొరకు తృణీకరించబడ్డాడు, నా సమాధానమైన శిక్ష అంతా ఆయన మీద పడింది. ఆయన దగ్గర మన వాగ్దానము దగ్గర విచారించుట. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తా ఉండొచ్చు, ఆర్ పరిస్థితులు చెప్తా ఉండొచ్చు, జస్ట్ లైక్ ది అదర్ సర్పెంట్స్ దట్ వర్ బైటింగ్ యూ, సిచ్యువేషన్స్ మైట్ బి బైటింగ్ యూ. కొన్నిసార్లు మనం జీవితంలో ఉన్న బరువులు అవి చాలా చాలా వెయ్యి అయిపోతా ఉంటాయి, చాలా చాలా బరువెక్కిపోతా ఉంటాయి. దే విల్ బి ఈటింగ్ ఆల్ అవర్ జాయ్, మన యొక్క ఆనందం అంతా అవి ఆవిరి చేసేస్తూ ఉంటాయి. But today as I stand here, the Lord wants to tell you, ఈ రోజు నా వాగ్దానమును మీరు విచారిస్తుండగా మీ మీద అరుణోదయ నక్షత్రము ఉదయించునుగాక.